చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆదర్శ్ జూనియర్ కళాశాలలో డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్ ట్రైనింగ్ అధికారి వరప్రసాద్ పీఎల్పీఓలకు శిక్షణ ఇచ్చారు. జనవరి 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. జనవరి 5 వరకు బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. పేర్లు, ఫోటో మార్పిడి, నియోజకవర్గంలో ఒక చోటు నుండి మరొక చోటు మార్పిడికి, వార్డు నుండి ఒక వార్డుకి ఓట్లు మార్పిడి ఫామ్ 678 ద్వారా చేసుకోవచ్చని మరియు 6A ద్వారా ఎన్ఆర్ఐలను కూడా ఓట్లు దరఖాస్తు చేసుకోవచ్చని దరఖాస్తులను పరిశీలించి జనవరి 6న ముసాయిదా జాబితా ప్రకటిస్తారని చెప్పారు. అందరికీ నమస్కారం. శంకరంపేట మండలంలోని ఇవాళ మన ఈఆర్ఓ గారి ఆదేశాల మేరకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్లోకి మన ఏఎల్ఎంటీస్ అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈఆర్ఓ అందరూ ఇచ్చి వాళ్ళకు మన ఓటర్ లిస్ట్ ఈ విధంగా ప్యూరిఫై చేయాలి, దానిలో తప్పు లెవెల్ సవరణ చేయాలి, దాన్ని ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో సవరణ చేసి పారదర్శకంగా చేయడం కోసం మరియు ఎన్నికల విధులు ఏ విధంగా చేయాలి, ఏదో యాప్ ఏ విధంగా చేయాలి, కమిషన్ మొత్తం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో తయారు చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉంచడం జరిగింది.